అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అండి. నేను ఒక ఫోటోగ్రాఫర్, నా పేరు దర్బాబు. మేము మా ఫోటోగ్రఫీ నూతన భవనాన్ని కట్టి ప్రారంభోత్సవం చేశాము. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి మా ఫోటోగ్రాఫర్ పెద్దలు, ఫోటోగ్రాఫర్ మిత్రులు ఇచ్చేశారు. వాళ్ళకి కొంచెం పసందైన విందు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇప్పుడు అరుదుగా దొరికే పులస అంటే కుస్తీలమ్మన్నా సరే పులస చేప తినాలనే సామెత ఉంది. అది గోదావరికి ఎంత ఎటకారం ఎక్కువ అలాగే కడుపు నిండా పెట్టి చంపుతారనే నానుడు కూడా ఉంది. ఈ తరహాలోనే మాకు వచ్చిన విశిష్ట అతిథులకి పులస చేపని సేకరించి పులసతో విందు ఏర్పాటు చేసాం. వచ్చిన అతిథులు చాలా ఆనందంగా పులసను ఆరగించి మేము ఎన్నాళ్ళ నుంచో తినాలనుకున్న పులసని ఈ సందర్భంగా మీరు మాకు తినిపించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందంలో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అండి. నేను ఫోటోగ్రాఫర్ని. నా పేరు చైతన్య. మేము ఫోటోగ్రాఫర్ సభ్యులందరం కలిసి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన బిల్డింగ్ నిర్మించుకుని దాని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కోనసీమకు వచ్చేటప్పటికి స్పెషల్ ఏంటంటే ఈ వరద సమయంలో దొరికే పులస. ఈ పులస అనేటప్పటికి యావత్ తెలుగు రాష్ట్రాలు ఏంటి ప్రపంచంలోనూ కూడా ఒక మంచి పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగానే మేము విశిష్ట అతిథుల్ని రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా మేము వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు మేము వెరైటీగా ఏదైనా చేసి రెగ్యులర్గా పెట్టే చికెను మటన్ అవి కాకుండా ఏదైనా చేయాలనే తలంపుతో మా సభ్యులందరం కలిసి పులసని సేకరించి ఆ పులసని వండించి వాళ్ళకి ఆ అద్భుతమైన రుచి చూపించడం జరిగింది. వాళ్ళు ఎంతో ఆనందానికి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతైనా సరే కోనసీమ వాళ్ళం కదండి, అందులోకి గోదావరి వాళ్ళం. యాస్తో పాటు ఈ పులుసుతోటి వాళ్ళని చాలా ఆనందానికి గురి చేసి ఆనందంగా పంపించడం జరిగింది. ఇదండి మా కోనసీమ, మా ఫోటోగ్రాఫర్స్ అంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.